మనకి ఎదురుగా అయితే భారీ హనుమాన్ విగ్రహం కనబడుతుంది కదా. సో అది రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. సో ఇక్కడ ఈ గుడి అసలు ఏంటి అనేది నాకు కూడా తెలియదు. ఎదురుగా చూడండి, అదేదో రాతి మీద అయితే పాత విగ్రహాలు, పురాతన విగ్రహాలు ఉన్నట్టున్నాయి అవి. సో ఇటుపక్క కూడా అసలు ఏర్పడకుండా ఆ విగ్రహాలు అయితే ఉన్నాయి. మొత్తం ఆయిల్ పోసినట్టున్నారు విగ్రహాల మీద. సో ఇటుపక్కకి అయితే నందీశ్వరుడు, అలాగే శివుని విగ్రహం కూడా ఉంది కదా, శివలింగం. ఆడ పక్కకు ఉన్నాయి, 5 ఉన్నాయి, కానీ ఒకటే దాని మీద అసలు అవేంటి అనేటివి కూడా ఏర్పడటం లేదు. ఇక్కడ 3 విగ్రహాలు ఆల్రెడీ వాళ్ళు ఆయిల్ పోసి 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 అసలు విగ్రహం కూడా ఏర్పడకుండా చేసేసారు. ఎదురుగా అయితే ఎంత పెద్ద శివలింగం ఉందో చూడండి, చాలా పెద్దగా ఉంది కదా. మొత్తం అంతా సింధూరం, తమలపాకులతో మొత్తం చేశారు. అలాగే చూడండి అక్కడ మూలకు వినాయకుంది ఉంది కదా విగ్రహం, ఇటు నాగదేవతది. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ తవ్వకాలు బయటపడ్డప్పుడు దొరికినాయి అన్నమాట ఇవన్నీ.